ఇప్పుడు వస్తున్న టీం ప్రతి స్కిట్ తో సిక్సర్ కొడుతుందన్నమాట. అదే టీం వెంకీ. లెట్స్ వెల్కమ్. మీ పొట్టేంటండి ఇంతుంది? ఏం చెప్పమంటావే, పెళ్ళైన ప్రతి మగాడు వాడి బాధలు ఎక్కడ దాచుకోలేక ఎవరికి చెప్పుకోలేక మన పెళ్ళై 20 సంవత్సరాలు అయింది కదా. Yes. ఇప్పుడుకైనా నాకు 7 వారాల నగలు చేయించండి. కుదరదు. ఎందుకు? ఇంత బంగారాన్ని ఇంకో బంగారంతో నేను బంధించలేను. ఈ సొల్లొద్దు. సర్లే, సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళి రాగానే మనము పెళ్లికి వెళ్ళాలి, రెడీగా ఉండు. గిఫ్ట్ ఏం కొనలేదండి. ఆల్రెడీ నేను తలనొప్పి మాత్రం ఒక డజన్ తీసుకున్నానే. ఎందుకండి? పెళ్ళైనోడికి అంతకు మించిన గిఫ్ట్ ఇంకే ఉంటుంది సార్. కాదు, పెళ్లి కాకపోయినా కూడా ఎస్ 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 అంటున్నారు. ఏంటో మరి. మా నవదీప్ గారికి పెళ్లితో సంబంధం లేదు. తలనొప్పితోనే సంబంధమా? మీరు ఓకే అంటే మా పిల్లల్ని కాస్త మీకు పరిచయం చేస్తాను. అరే నానా పిల్లలు, అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం. అమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం. అన్నయ్య ప్రేమి అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే. చెప్పడం మర్చిపోయాడు, నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను సివిల్ ఇంజనీర్ని. నా పేరు పండు అండి. నేను సౌండ్ ఇంజనీర్ని. నమస్తే సార్, నా పేరు శంకర్. నేను హార్డ్వేర్ ఇంజనీర్ సార్. నమస్కారం అండి, నా పేరు ప్రీతి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సార్ మాది ఇంజనీరింగ్ ఫ్యామిలీ సార్. వి ఆర్ వెరీ సెటిల్డ్ ఫ్యామిలీ. ఓ మై గాడ్, ఆఫీస్ టైం. యా మసాలే 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 సాలే. సివిల్ ఇంజనీర్ అన్నారు. ఆ సివిల్ ఇంజనీర్ నేనేనండి. నాకు మంచి సంబంధం వచ్చిందండి. నాకు పొట్టకోసి అక్షరం ముక్క రాదు. అంత మంచి సంబంధం ఎక్కడ మిస్ అవుతుందని సివిల్ ఇంజనీర్ అని అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నాను సార్. ఇది కూడా సివిల్ ఇంజనీర్ టైపే. ఎలా అంటారా, ఏది ఎంత వేయాలో తెలియకపోతే టేస్ట్ ఎలా తెలుస్తుంది సార్? ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అయ్యో సారీ సార్, టైం అయింది, అమ్ముకోవాలి. పూసలే సార్, ఆ సౌండ్ ఇంజనీర్ నేనేనండి. నాకు మంచి సంబంధం వచ్చింది. నేను చదువుకోలేదని చెప్తే వాడు ఎక్కడ చేసుకోడా అని చెప్పి చిన్న అబద్ధం చెప్పాను. అదే సౌండ్ ఇంజనీర్ అని. ఇది కూడా సౌండ్ ఇంజనీరే. నేను ఇక్కడ అరిస్తే అమీర్పేటలో వినిపిస్తుంది. కాదు వారణాసిలో. పూసలు అమ్మే వాడికి నెల నెల శాలరీ ఇస్తున్నాను. సరే, నేను పూసలు అమ్ముకోవాలి. పూసలే రాలే దీపిక సవరాలే, సుప్రీత సవరాలే, బిందు గారి సవరాలే. సాఫ్ట్వేర్ అన్నా సాఫ్ట్ గానే ఉంటాయి. మాది పెద్ద ఇంజనీర్ల కుటుంబం కదా. అంత పెద్ద ఇంజనీర్లలో ఇలాంటి జాబ్ లేని కూతురు పుట్టిందంటే సిగ్గుచేటు. అందుకే ఈ చిన్నపాటి సవరాల బిజినెస్ చేస్తూ నెలాఖరులో ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకేనా? నాకు టైం అవుతుంది. రాలే గాజులే గాజులే, చెంకి గాజులే, రంగుల గాజులే. సార్, ఆ హార్డ్వేర్ నేనే సార్. నవదీప్ గారు, మీరు చెప్పిన మొన్న 32 మందికి తలో 2 సెట్లు గాజులు పంపించా. 32 పళ్ళ సెట్ లాగా. నా గాజులు వేసుకోండి మేడం. నా గాజులు వేసుకున్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అంతెందుకు, దీపికా పిల్లి గారికి నేనే గాజులు అమ్మాను. మేడం, నా మాట విని నా గాజులు వేసుకోండి. కావాలి మాకు ఇక్కడ వద్దు.
ఓకే మేడం, బాయ్ బాయ్. గాజులే గాజులే, రంగురంగుల గాజులే. టీ కాఫీ గరం గరం చాయ్ చాయ్ గాజులు చాయ్ గాజులు. ఆ, మీరు తప్పుగా అనుకోకండి సార్, ఇది నా లవరే, పేరు ప్రియా. ఇదే సంతలోని టీ అమ్ముకుంటూ ఉంటది. ఆ పీచు మిఠాయి అమ్మా. కావాలా పీచు మిఠాయి? పీచుగా ఉంటుంది. అమ్మాయి, నాన్నగారు ఎవడా వీడు? నేను అతన్ని ప్రేమిస్తున్నాను నాన్నగారు. ఏం ఆడోలే మీరు? నేను దర్జాగా హ్యాపీగా గౌరవంగా పీచు మిఠాయి అమ్ముకుంటా, నువ్వు దర్జాగా టీ అమ్ముకుంటావు. ఆఫ్టర్ ఆల్ గాజులు అమ్ముకుంటాడు. నా అల్లుడు అని చెప్తే నా పరువేం కావాలే? నీకు ఇలా కాదురా, నీ సంగతి తిను, మొత్తం తిను. నీ సంగతి ఏంద్రా చిన్న కథ కదిరిద్యా. ఒప్పుకున్న అల్లుడు దించు పెళ్ళికొకే. అమ్మాయి, అల్లుడు బాగున్నాడు, దిట్టంగా మంచిగా ఉన్నాడు. మన ఆ సంతలో పోయి మంచిగా అమ్ముకున్నాం పర అందరం. సరే పదమామా. రాను తిండి. అందమైన కలలకు తీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. నమస్కారం సార్, నా పేరు గణపతి. నేను గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్నాను సార్. ఏమే, మన పిల్లలకి పెళ్ళిడు వస్తుంది, వాళ్ళకి ఎలాగైనా పెళ్లి చేసేయాలి. ఈ కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్ముకోవడం అర్థం కావట్లేదే. ఏవండి, మీ ఫ్రెండ్ వెంకటేశ్వర్లు ఉన్నారు కదండి, వాళ్ళ పిల్లల నుంచి పెళ్లి చేద్దామండి. వెంకటేశ్వర్లు అంటే వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ ఇంజనీర్లు. వాళ్ళు ఒప్పుకుంటారంటావా మన సంబంధాన్ని? ఒకసారి అడిగి చూద్దామండి. సరేలే. హలో వెంకటేశ్వర్లు. హలో చెప్పరా. అరే, మీ ఫ్యామిలీతో పట్టుకొని మా ఇంటికి వస్తావేట్రా? ఎందుకురా? భోజనానికా? అవునరా. అది చెప్పు గైడ్రా. ఓకే, వస్తావురా. వస్తున్నారంట, పదండి. రండి. నమస్కారం సార్. హాయ్ రా. వెంకటేశ్వర్లు బాగున్నారా? నువ్వు నా కొడుకురా. నమస్కారం అండి. ఏం చేస్తావు బాబు? నేను కార్ షోరూమ్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. అమ్మాయి నువ్వు? టీచర్ని. ఓ, ఏ ఫర్ యాపిల్. బి ఫర్ బాల్. వెరీ గుడ్. ఎందుకు పిలిచావురా? మన పిల్లలకి ఎలాగో పెళ్ళిడు వస్తుంది కదరా, వాళ్ళకి పెళ్లి చేస్తే మనం హ్యాపీగా ఒక ఫ్యామిలీలా ఉండొచ్చురా. ఒక్క నిమిషం, నా గురించి తెలిస్తే నా పిల్లలకి ఎవ్వడు కూడా పిల్లనివ్వడు. ఇదే మంచి సంబంధం, ఓకే చేసుకుంటా. ఓకే, ఒకసారి పిల్లల్ని కూడా అడగదా మరి? ఓకే. ఏరా నాన్న, అమ్మాయి ఓకేనా? ఒక్క నిమిషం నాన్న. ఓకే. మా నాన్నేమో సివిల్ ఇంజనీరు, మా అమ్మేమో సౌండ్ ఇంజనీరు, మా చెల్లి సాఫ్ట్వేర్ ఇంజనీరు. అంత మంచి ఫ్యామిలీకి ఇంకా మంచి సంబంధం వస్తుంది. వీళ్ళు చేసుకుంటే ఏమొస్తుంది నా బొంగు? నాన్న, నేను హార్డ్వేర్ ఇంజనీర్ నాన్న, నాకు అలా చీప్ సంబంధాలు చూడొద్దు నాన్న, ప్లీజ్. అదేంటి బాబు అలాగన్నావు? చూద్దాం రా, బాధపడకు. అమ్మాయి నీకు అబ్బాయి ఓకేనా? ఆఫ్టర్ ఆల్ షోరూమ్ మేనేజర్ గారికి ఈ సాఫ్ట్వేర్ ఫిగర్ కావాలా? నేను చేసుకోనండి, ఐ కాంట్. నిజమే సార్, నాకంటే జాబ్ లేదు, వాళ్ళు మంచి వెల్ సెటిల్డ్. ఈ తొక్కల ఫేమ్ నాకెందుకు? రే, మీ చీప్ ఫ్యామిలీ, వెరీ చీప్. మీరు మాతో సంబంధం అంటే ఇట్స్ వెరీ నాట్ ఓకే. అలా కాదు తప్పించోడా? ఓకే, సారీ రా, బాయ్. వి ఆర్ గోయింగ్ చీప్. నాన్న, నేను అందుకే చెప్పాను నాకు ఈ పెళ్ళొద్దు అని. ఇప్పుడు నా పరువు మొత్తం పోయింది. ఎప్పుడు నువ్వు ఇలానే చేస్తావు నాన్న? సారీ రా, మీ మనసులు బాధ పెట్టాను. సర్లే, అవన్నీ కాదు కానీ అక్కడ జాతర అయితే జరుగుతుందంట, అక్కడికి వెళ్ళి మనం మైండ్ ఫ్రెష్ చేసుకుందాం. సరే సరేనా? నాన్న. పదండి. జాతరలో ఇల్లు అమ్ముతా ఉంటారు అందరూ. చాలే ముందు చాలే. పీచు మిఠాయి. చాలే. ఏమయ్యా, బాగున్నావా? నేను మీకు తెలుసా? అంటే పోయినసారి మందవారి బస్ స్టాండ్ లో ఈ సేమ్ పెట్టినావు కదా సెటప్, అది మొత్తం నేనే తీసుకున్నా, గుర్తులేదా? ఇదంతా నువ్వు ఒక్కటి తిన్నావా? నేను తినలేదు, పోయి తిన్నది. అదేంది ఇక్కడ అమ్ముకుంటావు? మరి మన గాంధారి మైసమ్మ జాతర జరుగుతుంది, అక్కడ బాగా మంది వస్తారు, అక్కడ పోయి అమ్ముకోపో, గిరాకు బాగుంటది. చెప్పవా? థ్యాంక్ యూ. చాలే, అక్కడికి వెళ్ళి అమ్ముకుంటాను. మరి చాలే. లేదు, ఇంకా రావట్లేదు. పూసలే. అమ్మా, బాగున్నావా? అవునాను, మీరు? ఇంత ముందు పూసలు అమ్ముతాంటే చాలా సార్లు చూసినమ్మా. నువ్వేంటి ఇక్కడ అమ్ముకుంటావు? ఓకే, థ్యాంక్ యూ అయ్యా. ఓకే, వీళ్ళు ఇంకా రాలేదండి. రాలే. అమ్మాయి, బాగున్నావా? అంకుల్, మీరెవరు? అంటే నువ్వు ఎర్రగడ్డలో సవరాలు అమ్ముతాంటే చాలా సార్లు చూసినమ్మా. నువ్వేంది ఇక్కడ అమ్ముకుంటావు? ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సవరాలే.
వీళ్ళేంద్ర ఇంకా రాలేదు? గాజులు చాయ్ గాజులు చాయ్. ఇట్లనే అమ్ముకుంటే ఇలా మొత్తం అమ్ముకున్నట్టే. రండి మావా. రండి. చాలే జాతరలో మంచి గిరాకీ ఉన్నది ఇక్కడ. అమ్మ చాలే బోని ఎవరు వస్తారు? చాలే పూసలు పూసలే పూసలు పూసలే పూసలు పూసలే. చాలే అమ్మో సార్ నా పిల్లం సౌండ్ ఇంజనీర్ అని చెప్పి పూసలు వద్దు. సౌండ్ ఇంజనీరింగ్ ఇది నన్ను ఇలా మోసం చేస్తుంది అనుకోలేదు. ఇప్పుడు దీని సంగతి చెప్తే నేను దొరికిపోతా. అంటే నా కూతురు నా కొడుకు కష్టపడితే ఇది ఇంత మోసం చేస్తుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా. రాలే శివరాలే. సాఫ్ట్ సాఫ్ట్ సుప్రీత శివరాలే రాలే. వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. అమ్మ నా కూతురా, సాఫ్ట్వేర్ అని చెప్పి సవరాలు అమ్ముకుంటావా? నీ పని ఇలా కదే. అమ్మో, మా ఆయన నా కొడుక్కి తెలిస్తే మళ్ళీ నేను పూసలు అమ్ముకుంటున్నాను తెలిసిపోద్ది. దీని పని ఇలా కాదు, ఇంటికి రా చెప్తా. శివరాలే బిందు గారు శివరాలే. గల 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 గాజులే రంగు రంగుల గాజులే. ఇదేం కర్మరా దేవుడా. వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. దొంగన్నగాడు హార్డ్వేర్ అని చెప్పి ఇక్కడ గాజులు అమ్ముతున్నాడు. ఈ సంగతి ఇప్పుడే చెప్తాగండి. వాడి సంగతి చెప్తే నా సంగతి తెలిసిపోతుంది. ఇప్పటికైతే నేను తప్పించుకోవాలి. శివరాలి నువ్వెవడురా? సార్ నా కొడుకు హార్డ్వేర్ అన్నారు. నా కుటుంబం అంతా ఇట్లయింది సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా, లేకపోతే నేను దొరికిపోతా. కాసేపు దాక్కుంటా. అమ్మో వీళ్ళొచ్చారేంటి? ఇప్పుడు నన్ను చూస్తే దొరికిపోతున్నాను. ఏమండి, నాకు ఆ సవరాలు కావాలండి. బా నీకు ఇంత పెద్ద జుత్తు ఉంది కదా, ఇంక నీకు సవరం ఎందుకే? అయ్యయ్యో నాకు కాదండి, ఇదిగో మీ కొత్తిమీర కట్టకి. వాళ్ళమ్మా ఎంతది? అయిపోయినాయి సవరాలు లేవు. ఇన్నున్నాయి కదా. ఏ లేవమ్మా, మా అన్న చూస్తే నన్ను ఇక్కడే బొండ పెడతాడు. ఏ బొందలకి ఇందలది ఇవ్వమ్మా. బా 150 రూపాయలు. ఓయమ్మా, ఎవరి పిచ్చిదాయిలా ఉంది ఏంటి ఇవిడి? అమ్మ పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అక్కడ పూసలు బాగున్నాయి పదా. దయ కొంటాను. ఏ అమ్మా పూసలు ఎంత? 100 రూపాయలు. అది నేనే. అమ్మో వీళ్ళు వచ్చారేంటి? మీరు పూసలా పూసలా కతే క్యా దిమాగ్ నా ఏ క్యా నే జాओ యహాं से जाओ. ఎవరే వీళ్ళందరూ? నాకు అర్థం కావట్లేదు. పోనీ ఇక్కడికి వచ్చాం కదా, తిందామండి, ఆకలేస్తుంది. చాలే చాలే కావాలా అండి? ఎదురుకు వచ్చారు చూడు. మీకా ఓం పగపుగే పగిని పాగోదరి. వామ్మో ఏంటి ఇక్కడ అందరూ పిచ్చోళ్ళలాగా ఉన్నారు ఈ జాతరలో? ఏంటండి అందరూ తెలిసిన వాళ్ళలాగే ఉన్నారు, మళ్ళీ కన్ఫ్యూజింగ్ గా ఉంది. పద వెళ్ళిపోదాం, వెంటనే పద వెళ్ళిపోతాం. ఏంటి అలాగే వచ్చాం కదా, కనీసం గాజులైనా కొనండి. అబ్బా నీ గాజుల బాధ ఏంటి దీంట్లో? ఇంకొనిస్తుందామా? బాబు మీరా ఎన్నిసార్లు చెప్పాలండి మీ సంబంధం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని. గో 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 ప్లీజ్. అరే ఎలాగో బాబు ఉన్నాడు కాబట్టి చెల్లి పెళ్లి సంబంధం సెట్ చేసేద్దాం, సరేనా? నానా నీకు ఇంకా బుద్ధి రాలేదా? అప్పుడు వచ్చి మన పరువు తీశారు, మళ్ళీ అడిగి మన పరువు తీసుకుంటావా చెప్పు? మగ పెళ్లి వాళ్ళంటే ఆ మాత్రం బెట్టు చేస్తారు, మనం తగ్గి ఉండాలిరా. తగ్గితే ఏమైంది అడుగుదా? బాబు మా పిల్లని పెళ్లి చేసుకో బాబు. అంకుల్ ఎన్నిసార్లు చెప్పాను మీ సంబంధం నాకు ఇష్టం లేదు, దీన్ని అసలు చేసుకో. బంగారం చాయ్ కావాలా? బంగారం చాయ్ కావాలా?
అమ్మా ఇక్కడ ఇంత డిస్కషన్ జరుగుతుంటే ఛాయ్ అమ్ముతావేంటి? బుద్ధి లేదు, పక్కకి అమ్ముకో. నాకు బుద్ధి లేదంటే చూస్తావే డ్రెస్ సిగ్గులేనాడా చూడు తిట్టు. ఎవరితో నువ్వు పిచ్చిదానువా? నన్ను అడగమంటది ఏంటి? ఇది ఎవరితో కూడా నాకు తెలియదు. పెద్ద మాట అన్నాడు సరాడు. అమ్మో నా ఛాయ్ అమ్ముకునే సగం డబ్బులు కూడా నీకే ఇచ్చాను కదరా, నన్నే మోసం చేస్తావా? నీకు ఇలా కాదు, నీ పని మా నాన్న చెప్తా. అమ్మా 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 నాన్న ఏమైందమ్మా? ప్రేమించి మోసం చేసి ఇప్పుడు నేను ఎవరో తెలియదు అంటున్నాను నాన్న. ఏరా ఇది పట్టుకోవే, నీ సంగతి ఇట్లా కాదరా, నీ అంత చూస్తారా? ఏంద్రా నువ్వు చూసేది పోటీగా? ఏంద్రా నువ్వు చూసేది పోటీగా? నీ ఫ్యామిలీ అంతా ఉన్నారని నన్ను ఒక్కని చేసి ఆడుకుంటారా? నీకు ఇట్లా కాదురా, ఈ జాతరలో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని పిలుచుకొచ్చి నీ అంత చూస్తా. ఇక్కడే ఉండు. కావాలా సార్? అయ్యా 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 అయ్యా, మా అమ్మాయిని ఒకటి మోసం చేసిండు అయ్యా. అవునా? వాడిని అంత చూద్దాం రా అయ్యా. ఎవరాడు? ఆడపిల్ల సంగతి ఎవరా? వెంకటేశ్వర్లు అన్నా నీకు ఇలా కాదురా, నాకు తెలిసిన వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తుండు. అమ్మా అమ్మా అమ్మా, మా అమ్మాయిని ఒకటి ప్రేమించి మోసం చేసిండమ్మా, వానితో మాట్లాడదాం రా అమ్మా. ఆడపిల్లనే మోసం చేస్తాడా? రామ్మా. వాడు ఎవడా నా కొడుకు? వీడే అమ్మా. అమ్మా ए, कौन रे तुझे? अम्मा 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 बोल रहे। तू क्या हो रे? मेरा बिहेवियर खराब कर को तू क्या हो रे? बात करे मेरे पीछे तू बोलते आड़ा हटे पूछले पूछले సరిపోయారు ఇద్దరును. ఇలా కాదురా, నాకు తెలిసిన వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొస్తా. మా అమ్మాయిని లవ్ చేసి మోసం చేసిండు మొక్కడు, వానితో మాట్లాడదాం రా అమ్మా. ఆడదాంతో ఆటలాడుతున్నాడా? ఆ. ఎవడు వాడు ఎవడు? వాడిని సౌరంతో చెట్టు కేలాడి తీసి ఈ మొలతాడుతో ఊరేస్తాడు. చెప్పడు చెప్పడాడు చెప్పడు. చెల్లే ఆపండ్రా మీ ఎదవ నాటకాలు, నాకు మొత్తం అర్థమైపోయింది. మీది ఎదవ ఫ్యామిలీ పెట్టుకొని మమ్మల్ని ఎదవలు చేస్తారా? అరే ఇటారా, ఇందాక మా చెల్లి కోసం వచ్చినప్పుడు ఏమన్నారా? నాలాంటి హార్డ్వేర్ ఆ పెంట మొఖాన్ని చేసుకోవడమా? నాకు అస్సలు కుదరదు. దాని స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి అని అన్నాను బావా. అవునా? ఏమే సొట్టమూతి సవరం, మా అన్ననేమన్నావే నువ్వు? నేనేమన్నాను? ఆఫ్టర్ ఆల్ ఆ మేనేజర్ గాడికి ఈ సాఫ్ట్వేర్ ఫిగర్ ఏంటని అన్నాను అంతే. ఒక్కని సాగండి, మీరు కాదు కొట్టేది, నేను కొట్టాలి రా. నువ్వు హార్డ్వేర్ అని, నువ్వు సాఫ్ట్వేర్ అని, నువ్వు సౌండ్ ఇంజనీర్ అని నన్ను మోసం చేస్తారా? మరి మీరు చేసిందేంటో? నేనేం తప్పు చేశాను సార్? ఈ ముంత మసాలా అమ్మి ఊరవతల 15 కోట్ల విలువ చేసే భూమి కొన్నాను సార్. నేనేమైనా తక్కువ? ఆ. ఈ పూసలు అమ్మి 2 కోట్లు పెట్టి ఇల్లు కొన్నా మన ఇల్లు. మరి నేనేమని తక్కువ? ఆ గాజులు అమ్మే మీ ఇద్దరు మ్యారేజ్ డే కి దుబాయ్ లో ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చా. నేనేమన్నా తక్కువ నాన్న? ఈ సవరాలమ్మి మీ బర్త్డేకి జెట్ ఫ్లైట్ గిఫ్ట్ గా ఇచ్చా. బావగారు, ఆ. మేమేమన్నా తక్కువనా? ఈ పీజీ మిఠాయి అమ్మి, ఈ ఛాయ్ అమ్మి కోట్లు కోట్లు సంపాదించాం. ఇప్పుడు ఐపీఎల్ టీం కూడా కొంటాను తెలుసు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? సారీ వెంకటేశ్వర్లు, మీ రేంజ్ ఇంత హై అనుకుని తెలియకుండా ఇన్ని మాటలు అన్నాంరా. అయినా మీరు మాకు సెట్ అవర్రా? సెట్ అయితే మామయ్య ఏ, ఎలాగా? మీలాగే అమ్మి ఏ అమ్మరా చూస్తాను. ఐస్ క్రీమ్ బాల్ ఐస్ క్రీమ్. వడబలం వడమోటే వడబలం వడమోటే. సూపర్ సూపర్, మన ఫ్యామిలీ సెట్ అయింది. ఇదిగో ఈ జాతర కన్నా పెద్ద జాతర జరుగుతుంది, అక్కడికి వెళ్ళి అమ్ముకున్నాం. మాస్ జాతర.